ఇప్పటికి పాడిందే పాటరా పాచిపళ్ళ డాష్ 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 అని ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేక సార్లు వార్నింగ్ ఇచ్చాడు, మరొకసారి వార్నింగ్ ఇస్తున్నాడు. ఉక్రెయిన్కి అణ్వాయుధాలు కలిగిన దేశాలన్నీ సహకరిస్తున్నాయి ఎక్సెప్ట్ భారతదేశం. ఈ మధ్యన భారత్ కూడా ఆయుధాలు అమ్ముతోందని చెప్తున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవమో తేలలేదు. రాయిటర్స్ రాసుకొచ్చింది. అణ్వాయుధాలు కలిగిన దేశాలన్నీ సప్లై చేస్తుంది. అలా అణ్వాయుధాలు కలిగిన దేశాలన్నీ సప్లై చేయడం అంటే మీరందరూ నన్ను టార్గెట్ చేసినట్టుగా భావిస్తానంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించాడు. రష్యాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక దేశానికి అణుశక్తి కలిగిన మరో దేశం సహకారం అందిస్తుందని తీవ్రంగా పరిగణిస్తున్నామని పుతిన్ స్పష్టం చేశారు. అణ్వస్త్రాలు లేని దేశం చేసే దాడికి మద్దతిస్తే రెండు దేశాలు కలిసి చేసినట్టుగానే భావిస్తామని హెచ్చరించారు. బుధవారం రష్యా భద్రతా మండలి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే ఈ దాడులకు అణ్వాయుధాలతో సమాధానం ఇస్తారా లేదా అనే విషయాన్ని పుతిన్ స్పష్టం చేయలేదు. ఇకపై నాటో అందించిన దీర్ఘశ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్ ప్రయోగిస్తే అది రష్యా నాటో యుద్ధంగానే పరిగణిస్తామని మరోవైపు పుతిన్ చెప్తున్నారు. రష్యా అణుముసాయుధాలో తాజా మార్పుల ప్రకారం ప్రత్యర్థుల విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకోవడం అన్నదే ఇక్కడ సంచలనాత్మకమైన అంశం.